అందరికీ నమస్కారం. ఇప్పుడే నేను యూట్యూబ్ ఓపెన్ చేశాను. నేను గ్రూప్ 2 యాస్పిరెంట్‌గా ఉన్నాను. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాను. కొంతకాలంగా యూట్యూబ్‌లో అక్కడక్కడ నేను వాట్సాప్‌లో కూడా రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయి, కేస్ చేస్తున్నామంటే నేను పెద్దగా పట్టించుకోలేదు. కారణం ఏంటంటే ఈ సహజంగా ఏపీపీఎస్సీలో కేసులు అనేటువంటివి సహజంగా ఉంటాయి కాబట్టి ఏదో ఏదో కేసులేని మనకు దానికి పెద్ద దానిలో ఏం లేదు, ఏముందో ఏం లేదో నాకు పెద్దగా అవగాహన లేదు. వాస్తవంగా ఆ కేసు గురించి నేను అంత సీరియస్గా ఆలోచించలేదు. కానీ ఈరోజు జరిగిన విషయాలు చూస్తే నాకు చాలా దిగ్భ్రాంతి కలిగించే విధంగా ఉన్నాయి. విచారంగా ఎంత ఇబ్బందికరంగా ఉందంటే, నేనైతే గత 2 నెలలుగా నా కుటుంబాన్ని దూరంగా ఉంచి ఇక్కడేదో పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటా సొంతగా ఒక్కనే ఇంట్లో ఉంటూ ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఆల్రెడీ 2016 జస్ట్ మిస్, 18లో కూడా మెయిన్స్లో మిస్ అవడం జరిగింది. ఇప్పుడు 9 సంవత్సరాల తర్వాత 2016 నుంచి ఇప్పుడు ఇది 9 సంవత్సరాలు గడిచింది. మళ్ళీ అదృష్టాన్ని పరీక్షించుకుందామని చెప్పేసి కష్టపడి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇటువంటి వార్తలు రావడం చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి. దయచేసి ప్రభుత్వ పెద్దలు దయచేసి మీరు అసలు దీని గురించి ఏంటి అనేటువంటిది మాకు తెలియపరచండి. ఇక్కడ ఎంతగానో ఇబ్బంది కలుగుతూ ఉంది. ఏంటంటే అసలు రోస్టర్ మిస్టేక్స్ నిన్న స్వయంగా అఫీషియల్గానే కోర్టు వారికి, హైకోర్టు వారికి అడ్వకేట్ గారు చెప్పారంటే, అడ్వకేట్ జనరల్ చెప్పారంటే, అంటే మిస్టేక్స్ ఉన్నా కానీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామనే ధోరణి ఎందుకు సార్ మీరు అట్లా చేస్తూ ఉన్నారు? మాకు అర్థం కాలేదు. మిస్టేక్స్ ఉంచుకొని మిస్టేక్స్ ఉన్నా కానీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం, తర్వాత సరి చేయటం అనేటువంటిది ఉందా సార్? అవకాశం ఉందా? నేనేమనుకున్నానంటే, ఈ 2 రోజుల కిందట హియరింగ్ వస్తుందన్నప్పుడు అడ్వకేట్ జనరల్ గారు మిస్టేక్స్ లేవు అని చెప్తారేమో, ఏమైనా రీజన్స్ ఉన్నాయేమో చెప్తారేమో అనుకున్నాను. మిస్టేక్స్ ఉన్నాయి, తర్వాత సరి చేస్తాం, ముందు ఎగ్జామ్ రాయమనే పద్ధతి ఏదైతే ఉందో ఇది చాలా తీవ్రమైన